అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉండేది. అందులో రాజుకి వేటంటే ఎంతో ఇష్టం. అలాగే ఆ రాజు దగ్గర ఒక డేగ ఉండేది. అది ఎల్లప్పుడూ రాజుగారి వెంటే ఉండేది. రాజుగారు వేటకు వెళ్ళినప్పుడు కూడా అది రాజుతో పాటే వేటకు వెళ్ళి రాజుకి తన వంతు సాయం చేసేది. ఒకరోజు రాజు ఎప్పటిలాగే వేటకు భటులతో కలిసి బయలుదేరాడు. డేగ కూడా రాజు వెంటే వెళ్ళింది. ఇలా ఆ రోజు అడవిలో చాలా దూరం వరకు వాళ్ళు తమ వేటను సాగించారు. వెళ్లే సమయంలో రాజుకి ఒక జింక కనిపించింది. అది చాలా అందంగా ఉండడంతో రాజు దాని వేటాడాలని చాలా దూరం దాని వెనకే వెంబడించాడు. సిటితో నీటిని తీసుకొని తాగడానికి ఉపక్రమించాడు. ఇంతలో దూరం నుంచి రాజుగారి డేగ వచ్చి ఆ నీటిని కిందికి తోసేసింది. రాజుగారు
డేగకేసి కోపంగా చూస్తూ తిరిగి నీటిని తాగడానికి ప్రయత్నించారు. మళ్ళీ ఆ డేగ ఆ నీటిని కిందకు పడివేసింది. అసలే దాహంతో ఉన్న రాజు డేగకేసి తీక్షణంగా చూస్తూ తన ఒర నుంచి కత్తి తీశాడు. ఇంతలో డేగ ఆ పక్కనే ఉన్న చెట్టు వైపు కదులుతూ ఆ చెట్టు వైపు చూడమన్నట్లుగా సైగ చేసింది. రాజు అటువైపు చూడగా ఒక పెద్ద ముసలి విషసర్పం చెట్టును చుట్టుకుని సేద తీరుతూ ఉండటం గమనించి తన ప్రాణాలు కాపాడిన ఆ డేగను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు. ఒకనాటి నీ బాల్యమిత్రులు అయిన ద్రోణాచార్యుల వారిని అవమానించినందుకు నిన్ను బంధించి తీసుకువెళ్లడానికని వచ్చాను. ఎవరు నీవు? ఏమా వాచాలత?